Good morning, everybody. From Department of Physics, GDC Naranked, conducting video classes. సో ఈరోజు మన టాపిక్ సెకండ్ సెమిస్టర్ సంబంధించింది. అంతకుముందు ప్రీవియస్ థర్డ్ సెమిస్టర్. సో ఇప్పుడు సిలబస్ చేంజ్ చేశారు కాబట్టి సెకండ్ సెమిస్టర్కి సంబంధించింది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దాంట్లో మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ చెప్పాం, యాంటీ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇప్పుడు చెప్పబోయేది పొటెన్షియల్స్, ఉష్ణగతిక శక్మాలు, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అని చెప్పేసి చెప్తున్నా. సో ఫస్ట్ సాధారణంగా మనకి ఉష్ణగతిక శక్మాలు అనగానే ఉష్ణగతిక నియమాలు గుర్తొస్తాయి. సో ఆ ఉష్ణగతిక నియమాల్లో ఫస్ట్ మనం మొదటి నియమం, రెండవ నియమం, శూన్యాంక నియమం అవన్నీ ఉంటాయి. ఫస్ట్ శూన్యాంక నియమం అంటే A ఈక్వల్స్ టు బి, B ఈక్వల్స్ C అయినప్పుడు A ఈక్వల్స్ C అని చెప్పేసి రాస్తాం కదా, అది శూన్యాంక నియమం. అదేవిధంగా మొదటి నియమం కనుక చూస్తే DQ ఈక్వల్స్ టు DU ప్లస్ DW ఆర్ DU ప్లస్ PDV అని చెప్పేసి అంటాం. సో ఇలా మొదటి నియమాన్ని తీసుకుంటున్నాం, ఇవన్నీ పాతవి. రెండవ నియమాన్ని తీసుకుంటే DQ ఈక్వల్స్ టు TDS అని చెప్పేసి రాస్తున్నాం. DQ ఈక్వల్స్ టు TDS అని చెప్పేసి రాస్తున్నాం కాబట్టి సో ఇది రెండవ నియమం. దీంట్లోనే దీన్ని బేస్ చేసుకుని ఉష్ణగతిక శక్మాల గురించి రాస్తున్నాం, అంటే PV TRS. ఉష్ణగతిక శక్మాల్లో ఫస్ట్ మనం PVTRTS అంటే పీడనము, ఘనపరిమాణము. అదేవిధంగా పీడనము, ఘనపరిమాణము, T అంటే టెంపరేచర్ ఉష్ణోగ్రత, S అంటే ఎంట్రోపీ. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం 4 ఉష్ణగతిక శక్మాల గురించి వివరించడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ అంతర్గత శక్తి, రెండవది హెల్మ్హోల్ట్జ్, మూడవది ఎంథాల్పీ, నాలుగవది గిబ్స్ ప్రమేయం, గిబ్స్ ఫంక్షన్, ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇక్కడ మనం ఆల్రెడీ టాపిక్స్ గురించి రాసాము. ఇక్కడ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్లో 4 పొటెన్షియల్స్: ఇంటర్నల్ ఎనర్జీ, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, ఎంథాల్పీ, గిబ్స్ ఫంక్షన్ అని చెప్పేసి అంటున్నాం. ఆ తర్వాత మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ మనం గమనించినట్టయితే ఇంటర్నల్ ఎనర్జీ అని దేన్ని అంటాం? సాధారణంగా అంతర్గతంగా దాగినటువంటి శక్తిని మనం ఆంతరిక శక్తి అని చెప్పేసి అంటున్నాం. సింపుల్గా గమనిస్తే ఒక వ్యవస్థకు తనలో అణువుల వల్ల కలిగినటువంటి అంతర్గత శక్తిని ఆంతరిక శక్తి లేదా అంతర్గత శక్తి అంటారు. సో నెక్స్ట్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. ఏదైనా ఒక వ్యవస్థ సమోష్ణత ప్రక్రియ నుండి మరొక స్థితికి మారినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ వ్యవస్థ యొక్క ఉష్ణగతిక మొదటి రెండు నియమాల నుంచి హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ని F ఈక్వల్స్ U మైనస్ TSగా రాయవచ్చు. హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ని మనం ఎట్లా తీసుకుంటున్నామంటే F ఈక్వల్స్ టు U మైనస్ TSగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా F ఈక్వల్స్ టు U మైనస్ TSగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంథాల్పీ. వ్యవస్థ యొక్క మొత్తం ఉష్ణ ప్రమేయాన్ని తీసుకుంటే ఆ ఉష్ణ ప్రమేయాన్ని మనం ఏమంటున్నామంటే ఎంథాల్పీ అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే H ఈక్వల్స్ టు U ప్లస్ PV అని చెప్పేసి తీసుకుంటాం. తర్వాత గిబ్స్ ప్రమేయం. ఏదైనా ఒక వ్యవస్థలో ఎంథాల్పీలో మార్పు జరిగినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రమేయాన్ని గిబ్స్ ప్రమేయం అంటాం. దాన్ని మనం H చేత ఇండికేట్ చేస్తాం. అది సింపుల్గా ఎలా రాస్తాము అంటే G చేత ఇండికేట్ చేస్తాం కాబట్టి H మైనస్ TS అని చెప్పేసి అంటాం. The difference between enthalpy and multiplication of temperature and entropy is called Gibbs function. అలా కూడా రాయవచ్చు. U మైనస్ TS తీసుకుంటేనేమో F వస్తుంది, H మైనస్ TS తీసుకుంటే G వస్తుంది. సో ఈ నాలుగిటిని బేస్ చేసుకొని మనం మ్యాక్స్వెల్ సమీకరణాలను గురించి రాయవచ్చు. సో ఈ విధంగా ఈ 4 ఏంటి? ఆంతరిక శక్తి, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, ఎంథాల్పీ, చివరగా మనకి వచ్చేది హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, ఎంథాల్పీ,
సో ఇక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి చివరిగా పెట్టాం. సో హెల్మోల్ట్జ్ ఫంక్షన్ తర్వాత ఎంథాల్పీ. ఈ ఎంథాల్పీ, హెల్మోల్ట్జ్ ఫంక్షను, అదేవిధంగా గిబ్స్ ఫంక్షన్, ఇంటర్నల్ ఎనర్జీ ఆంతరిక శక్తి, ఈ నాలుగింటిని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే మ్యాక్స్వెల్ సమీకరణాలు అనేది ప్రూఫ్ చేస్తాం. సో సర్వసాధారణంగా మ్యాక్స్వెల్ సమీకరణాలు 4 ఉంటాయి. సో 4 మ్యాక్స్వెల్ సమీకరణాలను తీసుకుంటే అందులో మొదటి సమీకరణంగా మనం ఆంతరిక శక్తి నుంచి రాబట్టవచ్చు, ఆ రెండవ సమీకరణంగా హెల్మోల్ట్జ్ ఫంక్షన్ నుంచి రాబట్టవచ్చు, అదేవిధంగా మూడవ సమీకరణంగా మనం దేని నుంచి రాబట్టవచ్చు, ఎంథాల్పీ నుంచి రాబట్టవచ్చు. సో ఈ విధంగా మనం ఏం చేయాలి, ఈ 4 మ్యాక్స్వెల్ పొటెన్షియల్స్ని ఆధారంగా చేసుకొని, అంటే థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఆధారంగా చేసుకొని మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ మనం ప్రూఫ్ చేస్తాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆంతరిక శక్తిని ఆధారంగా చేసుకుని మ్యాక్స్వెల్ సమీకరణాన్ని ఎట్లా ప్రూఫ్ చేయాలో రాస్తున్నాను. దాని కొరకు ఏం చేయాలి అంటే మొదటి సమీకరణం రాసి దాని నుంచి డియు రాయాలి. అంటే ఉష్ణగతిక శాస్త్రం మొదటి రెండవ నియమాలను బేస్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఆంతరిక శక్తి అనేది రాయాలి. సో మొదటి సమీకరణం ఏంటి, dq ఈక్వల్స్ టు du ప్లస్ dw. రెండవ సమీకరణం ఏంటి, dq ఈక్వల్స్ టు tds. ఈ రెండింటిని ఈక్వలైజ్ చేయాలి, చేసి మనం du రాయాలి. అప్పుడు మనకేమొస్తుంది, tds మైనస్ tdv వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒకదాన్ని v పరంగా, ఒకసారి v పరంగా, ఒకసారి s పరంగా పాక్షిక అవకలనం చేయాలి. సో ఇలా పాక్షిక అవకలనం చేస్తే ∂E/∂s ఆఫ్ v వస్తుంది, ∂E/∂v ఆఫ్ s వస్తుంది. సో అది t వస్తుంది, p వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వలైజ్ చేయాలి అంటే దీన్ని ∂/∂v చేత, దీన్ని ∂/∂s చేత బాగా గుణిస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఆంతరిక శక్తి ఖచ్చితమైన అవకలన కాబట్టి ఏం చేస్తున్నాం, ∂/∂v ఆఫ్ ∂u/∂s ఆఫ్ v ఈక్వల్స్ టు ∂/∂s ఆఫ్ ∂v/∂v ఆఫ్ s అని చెప్పేసి రాస్తాం. రెండు సమానం కాబట్టి ఆ రెండింటిని ఆధారంగా చేసుకుంటే లాస్ట్కి ∂T/∂v ఆఫ్ s ఈక్వల్స్ టు మైనస్ ∂P/∂s ఆఫ్ v వస్తుంది. దీన్నే మనం మ్యాక్స్వెల్ సమీకరణం అంటే ఎట్ కాన్స్టెంట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ s కామా v. s ఉంది, సఫిక్స్లో s ఉంది, కింద v ఉంది కాబట్టి ఎట్ కాన్స్టెంట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ s కామా v అని చెప్పేసి రాస్తున్నాం. ఇది మొదటి అంతర్గత శక్తి నుంచి, అంటే మొదటి ఉష్ణోగ్రత శక్తిమాలైనటువంటి ఆంతరిక శక్తి నుంచి వచ్చేటటువంటి మ్యాక్స్వెల్ మొదటి సమీకరణం. ∂T/∂v ఆఫ్ s ఈక్వల్స్ టు మైనస్ ∂P బై, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ∂T/∂v ఆఫ్ s ఈక్వల్స్ టు మైనస్ ∂P/∂s ఆఫ్ v అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఇదే మనకి మొదటి మ్యాక్స్వెల్ సమీకరణం. ఆ రెండవ మ్యాక్స్వెల్ సమీకరణాన్ని మనం దేని నుంచి ఉపయోగిస్తాం, హెల్మోల్ట్జ్ ఫంక్షన్ నుంచి యూజ్ చేస్తాం. హెల్మోల్ట్జ్ ఫంక్షన్ నుంచి యూజ్ చేస్తాం కాబట్టి హెల్మోల్ట్జ్ ఫంక్షన్ నుంచి యూజ్ చేసే క్రమంలో సాధారణంగా హెల్మోల్ట్జ్ ప్రమేయం అంటే మనకేం తెలుసు, F ఈక్వల్స్ టు U మైనస్ TS అని తెలుసు. ఇరువైపులా అవకలనం చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, dF ఈక్వల్స్ du మైనస్ TDS మైనస్ SDT వస్తుంది. సో అప్పుడు మనం సింపుల్గా du ఈక్వల్స్ టు TDS మైనస్ PDVని సబ్స్టిట్యూట్ చేయాలి. సో లాస్ట్కి ఏమొస్తుంది, dF ఈక్వల్స్ టు మైనస్ SDT మైనస్ PDV వస్తుంది. ఏమొస్తుంది, మైనస్ SDT మైనస్ PDV వస్తుంది. సో దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, t, vల పరంగా పాక్షిక అవకలనం చేయాలి. చేస్తే మనకి ఫోర్త్ ఈక్వేషన్ వస్తుంది. అంటే ∂F/∂t ఆఫ్ v ఈక్వల్స్ టు మైనస్ s, ∂F/∂v ఆఫ్ t ఈక్వల్స్ టు మైనస్ p వస్తుంది. సో మళ్ళీ ఖచ్చిత అవకలనం కావాలి అంటే ఇరువైపులా ∂/∂v చేత ఎడమవైపు, ∂/∂t చేత కుడివైపు గుణించాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ రెండు సమానం అవుతాయి. సమానమైనప్పుడు మనకి చివరగా ఏమొస్తుంది, SVPT వస్తుంది. అంటే ∂S/∂v ఆఫ్ t ఈక్వల్స్ టు ∂P/∂t ఆఫ్ v వస్తుంది. ఈ విధంగా దీన్నే మనం రెండవ మ్యాక్స్వెల్ సమీకరణం అంటాం. ఇది రెండవ మ్యాక్స్వెల్ సమీకరణం. ∂S/∂v t ఈక్వల్స్ టు ∂P/∂t ఆఫ్ v అని చెప్పేసి అంటాం. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే శ్రీ వెంకటేశ్వర ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ SVPT ఉంది, సింపుల్గా SVPT ఉంది, శ్రీ వెంకటేశ్వర ఫిజిక్స్ టెక్స్ట్ బుక్. ఇట్లా SVPT
పి టీ. శ్రీ వెంకటేశ్వర ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ కాబట్టి S/V చేస్తారు, P/T చేస్తారు, డిఫరెన్షియేట్ చేస్తారు. ds/dv లేనిది మనం రాసుకోవాలి కాబట్టి దీన్ని మనం మ్యాక్స్వెల్ రెండవ సమీకరణంగా రాయడం జరుగుతుంది. ∂S/∂V of t ఈక్వల్స్ ∂V/∂T of v అని చెప్పేసి ఇదే మ్యాక్స్వెల్ రెండవ సమీకరణం. మరి మ్యాక్స్వెల్ మూడవ సమీకరణాన్ని కనుక గమనించినట్టయితే దాన్ని మనం ఎంథాల్పీ నుంచి రాస్తాం. ఇదే మ్యాక్స్వెల్ మూడవ సమీకరణం. ∂T/∂P of S ఈక్వల్స్ టు ∂V/∂S of P అని చెప్పేసి తీసుకుంటాం. ఇది మూడవ మ్యాక్స్వెల్ సమీకరణం. సో ఎంథాల్పీని తీసుకుంటే H ఈక్వల్స్ టు ఏమొస్తుంది, U ప్లస్ PV వస్తుంది. H ఈక్వల్స్ టు U ప్లస్ PV వస్తుంది. సో దాన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. DH ఈక్వల్స్ టు DU ప్లస్ PDV ప్లస్ VDP. ఆల్రెడీ మనకు DU తెలుసు. DU అంటే ఏంటి, DU ఈక్వల్స్ టు TDS మైనస్ PDV. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, డిహెచ్ని సబ్స్టిట్యూట్ చేస్తే TDS మైనస్ PDV ప్లస్ VDP వస్తుంది. అది ఇది క్యాన్సిల్ చేస్తే DH ఈక్వల్స్ టు TDS ప్లస్ VDP వస్తుంది. TDS ప్లస్ VDP వస్తుంది కాబట్టి దాన్ని ఏం చేయాలంటే S చేత ఒకసారి P చేత ఒకసారి పాక్షిక అవకలనం చేయాలి. S చేత ఒకసారి P చేత ఒకసారి పాక్షిక అవకలనం చేయాలి. అంటే ∂H/∂S of P ఈక్వల్స్ టు T అండ్ దెన్ ∂H/∂P of S ఈక్వల్స్ టు V. సో ఈ H అనేది ఖచ్చితమైన అవకలనం కావాలి కాబట్టి రెండింటిని ఈక్వలైజ్ చేయాలి. సేమ్ కాన్సెప్ట్ ఎందులో తీసుకున్నా మన కాన్సెప్ట్ అనేది సేమ్ ఉంటుంది. కాబట్టి ∂H/∂S of P ఈక్వల్స్ టు Tగా తీసుకుంటున్నాం. ∂H/∂P of S ఈక్వల్స్ టు Vగా తీసుకుంటే ఆ రెండింటిని ఖచ్చితమైన అవకలనం చేయాలి కాబట్టి ∂by∂S of ∂H/∂S of P ఈక్వల్స్ టు ∂by∂S of ∂H/∂P of S ఈక్వల్స్ టు లాస్ట్కి మనకి ∂T/∂P of S ఈక్వల్స్ టు ∂V/∂S of P వస్తుంది. సో ఈ విధంగా మనం మూడవ మ్యాక్స్వెల్ సమీకరణాన్ని సూచిస్తుంది. ఇది మనం ఏం చేస్తుంది అంటే third Maxwell equation. This is called third Maxwell equations. By using enthalpy we can derive enthalpy H equals to U plus PV, then differentiate on both sides. We can get DH equals to DU plus PDV plus VDP, and then already we know that DU equals TDS minus PDV, hence we can write substitute instead of DU, that is TDS minus PDV, then we can get DH equals to TDS plus VDP, and then partial differentiating with respect to the S and P, then we can get sixth equation 6. We can get equation 6, that is ∂H/∂S of P equals to T, ∂H/∂P of S equals to V, and then మనకి టోటల్ డిఫరెన్షియేషన్ రావాలి కాబట్టి దాన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ని లెఫ్ట్ సైడ్ పైన ఉన్నదాన్ని ∂P చేత తర్వాత దీన్ని ∂S చేత చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇది ∂P. This one is ∂P of ∂H/∂S of P equals ∂S of ∂H/∂P of S. Then we can write ∂T/∂P of S equals to third equation. We can write ∂T/∂P of S equals to ∂V/∂S of P. This is called the Maxwell third equation. And the final equation we can get from Gibbs function. అంటే గిబ్స్ ప్రమేయం నుంచి మనం మ్యాక్స్వెల్ నాలుగో సమీకరణాన్ని రాయవచ్చు. సేమ్ యాస్టీస్ గిబ్స్ ఫంక్షన్ మనకు ఆల్రెడీ డెఫినేషన్ తెలుసు, H మైనస్ TS. G ఈక్వల్స్ టు H మైనస్ TS. దాని నుంచి డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్ వీ కెన్ గెట్ DG ఈక్వల్స్ టు DH మైనస్ TDS మైనస్ SDT. ఆల్రెడీ వీ నో దట్ DH ఫ్రమ్ ఈక్వేషన్ 5. DH ఈక్వల్స్ టు TDS ప్లస్ VDP. హియర్ దిస్ వన్ DH ఈక్వల్స్ టు TDS ప్లస్ VDP. కాబట్టి TDS ప్లస్ VDPని DHలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి DGలో ఉన్నటువంటి DHని TDS ప్లస్ VDPకి సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది G ఈక్వల్స్ టు H మైనస్ TS వస్తుంది. సో దీని నుంచి DG ఈక్వల్స్ టు TDS మైనస్ SDT ప్లస్ DH సబ్స్టిట్యూట్ చేస్తే TDS క్యాన్సిల్ అవుతుంది.
చేస్తే VdP మైనస్ SdT వస్తుంది. dG ఈక్వల్స్ టు VdP మైనస్ SdT వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తున్నాం, దీన్ని పాక్షిక అవకలనం చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ P అండ్ T పరంగా పాక్షిక అవకలనం చేస్తున్నాం. సేమ్ కాన్సెప్ట్లు, ఏం చేంజ్ ఉండదు, అన్నీ కూడా సేమ్ కాన్సెప్ట్. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం, సింప్లిఫై చేస్తున్నాం. ఇలా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 8th ఈక్వేషన్లో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం. టోటల్ డిఫరెన్షియేషన్ చేయాలంటే ∂P చేత గుణించాలి. అప్పుడు మనకి ∂V/∂T ఆఫ్ P ఈక్వల్స్ మైనస్ ∂S/∂P ఆఫ్ T వస్తుంది. దీన్నే మనం ఏమంటున్నాం, 4th మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ నేను ఈ 4 ఈక్వేషన్లు ఒక హింట్ ఇవ్వబోతున్నాను. సో ఆ హింట్ ఏంటంటే, ఫస్ట్ SVPT రాసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర ఫిజిక్స్ టెక్స్ట్ బుక్. దీన్ని ఏం చేయాలి, తిప్పాలి. TPVS తిప్పిన తర్వాత ఈ రెండింటిని చేంజ్ చేయాలి. ఈ రెండింటిని SVPT ఉంది కదా, శ్రీ వెంకటేశ్వర ఫిజిక్స్ టెక్స్ట్ బుక్. SV/PT రాస్తే మనకి ఇది సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. తిప్పితే థర్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని తిప్పండి అంటే SPVT వస్తుంది. ఈ ఓన్లీ రెండింటిని తిప్పాలి, SPVT వస్తుంది. ∂S/∂P ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి, ∂S/∂P ఈక్వల్స్ టు ∂V/∂T వస్తుంది. తిప్పితే మనకి క్లియర్గా ఇక్కడ చూడండి, ఫస్ట్ SVPT రాయాలి, తర్వాత దీన్ని తిప్పాలి TPVS, దీన్ని ఓన్లీ VPని తిప్పాలి SPVT, తర్వాత దీన్ని మొత్తం తిప్పాలి TVPS. ఇప్పుడు S/V P/T చేస్తే మనకు వచ్చేది సెకండ్ ఈక్వేషన్. ∂S/∂V ఈక్వల్స్ టు ∂P/∂T సెకండ్ ఈక్వేషన్. T/P V/S చేస్తే మనకు థర్డ్ ఈక్వేషన్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి మీరు, ∂T/∂P ఈక్వల్స్ ∂V/∂S కాన్స్టెంట్ ఉన్నాయి, పక్క సఫిక్స్ రాసుకోవాలి. అండ్ దెన్ SPVT చేయాలి. ∂S/∂P ఈక్వల్స్ ∂V/∂T చేస్తే ఫోర్త్ ఈక్వేషన్ వస్తుంది. తిప్పుతున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. ∂S/∂P ఈక్వల్స్ టు ∂V/∂T ఆఫ్ కాన్స్టెంట్ P, ఇక్కడ కాన్స్టెంట్ T వస్తుంది. సో ఇది ఫోర్త్ ఈక్వేషన్. లాస్ట్కి ∂T/∂V ఈక్వల్స్ ∂P/∂S, తిప్పుతున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. శ్రీ వెంకటేశ్వర ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ అని రాస్తే సెకండ్ ఈక్వేషన్ వస్తుంది, అంటే ∂S/∂V. ఇప్పుడు చూడండి ఇట్లా, ∂S/∂V ఈక్వల్స్ టు ∂P/∂T, ఇది సెకండ్ ఈక్వేషన్. అదేవిధంగా ఇప్పుడు చూడండి, SVPT శ్రీ వెంకటేశ్వర ఫిజిక్స్ టెక్స్ట్ బుక్. దీన్ని మనం ∂S/∂V ఈక్వల్స్ టు ∂P/∂T అని రాస్తాం. సో దీంట్లో SV ఉంది, PT ఉంది. సో ఇక్కడ ఈ సఫిక్స్ ఇక్కడ రాయాలి, ఈ సఫిక్స్ ఇక్కడ రాయాలి. ఫంక్షన్ ఆఫ్ T, Vలో ఉంటుంది కదా, ఫంక్షన్ ఆఫ్ T, Vలో ఉంటుంది కాబట్టి దీన్ని ∂S/∂V ఆఫ్ T ఈక్వల్స్ టు ∂P/∂T ఆఫ్ V అని చెప్పేసి రాస్తున్నాం. దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్ అంటాం. సో ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ మొత్తం తిప్పాలి. SVPT రాసాం కదా, SVPT రాశాను, దీన్ని మొత్తం తిప్పాలి TPVS. అప్పుడు ∂T/∂P ఈక్వల్స్ టు ∂V/∂S వస్తుంది. సేమ్ ఇక్కడ S రాయాలి సఫిక్స్, ఇక్కడ వచ్చేసి P రాయాలి. ఇది థర్డ్ ఈక్వేషన్. SVPT అనేది జనరల్గా సెకండ్ ఈక్వేషన్. SVPT అనేది మనకి జనరల్గా సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. ఆ తర్వాత ఇది థర్డ్ ఈక్వేషన్ కిందికి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ SVPT ఉంది కదా, ఈ SVPTని ఏం చేయాలి అంటే ఓన్లీ VPని మాత్రమే చేంజ్ చేయాలి, అంటే SPVT. VPని చేంజ్ చేస్తే మనకి ∂S/∂P ఈక్వల్స్ టు ∂V/∂T వస్తుంది. సో దీన్ని ఇట్లా చేస్తే ఇక్కడ కాన్స్టెంట్ T,
ఇక్కడ ఎట్ కాన్స్టెంట్ p తిప్పుతున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. ఇది ఫోర్త్ ఈక్వేషన్. గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఎస్విపిటీలో మనం ఏం చేస్తున్నామంటే ఎస్విని ఎస్పీ చేస్తున్నాం, పీటీని వీటీగా చేస్తున్నాం. కాబట్టి అప్పుడు మనకి డోఎస్ బై డో పీ ఆఫ్ టీ ఈక్వల్స్ డో వి బై డో టీ ఆఫ్ పీ వస్తుంది. ఇది మనకి ఫోర్త్ ఈక్వేషన్. మళ్ళీ చూడండి, దీంట్లోనే మనం ఎస్పీవిటీ ఫోర్త్ ఈక్వేషన్ వచ్చింది కదా, దీన్ని మొత్తం తిప్పాలి. సో టీవీ పిఎస్ డో టీ బై డో వి డో పీ బై డో ఎస్ డో టీ బై డో వి డో పీ బై డో ఎస్ మైనస్ తీసుకుంటే ఇది ఎస్, ఇది వి. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. సో ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని మనం ఇలా రాయవచ్చు. ఏ విధంగా రాయవచ్చు? సో దీన్ని బేస్ చేసుకొని మనం 4 మ్యాక్స్వెల్ సమీకరణాన్ని రాయవచ్చు. ఈ 4 మ్యాక్స్వెల్ సమీకరణాన్ని కూడా ఏ విధంగా ఉపయోగించవచ్చు? ఫస్ట్ ఆంతరిక శక్తి, ఇంటర్నల్ ఎనర్జీ. ద సెకండ్ వన్ ఈజ్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. Third one is enthalpy. The fourth one is Gibbs function. So by using these 4 thermodynamic potentials, we can get 4 Maxwell equations. First of all, we get first Maxwell equation by using internal energy. So here the first Maxwell equations we can get by using internal energy. So here internal energy, we can write first equation and the second thermodynamic first second relations. Then we can get first equation, that is du equals to tds minus pdv. Partial differentiate on both sides with s and v respectively. Partial differentiate on both sides with s and v respectively, we can get dou u by dou s of v equals to t, dou u by dou v of s equals to minus p. And then we can get total differentiation. Then we can multiply dou by dou v on left side and dou by dou s of right side. Then we can get finally equalize both two equations. We can get dou t by dou v of s equals to minus dou p by dou s of v. This is called Maxwell first equation. And the second equation, Maxwell second equation can get from Helmholtz function. Already we know that Helmholtz function f equals to u minus ts. Then we can write df equals to du minus tds minus s dt. Already we know that du equals to tds minus pdv. Substituting du value in df, we can get df equals finally minus s dt minus pdv. So partial differentiating on both sides with respect to the v and t, we can get df by dt of v equals to minus s, df by dv of t equals to minus p. And already we can get total differentiation by using these above equations. So multiplying with left side of dou by dou v and the right side of dou by dou t. So we can get finally dou s by dou v of t equals to dou p by dou s by dou v of t equals to dou p by dou t of v. This is called Maxwell second equation by using Helmholtz function. And the third equation. So for third equation, we can get third equation from enthalpy. So here already we know that by the definition of enthalpy, H equals to U plus PV. Differentiating on both sides with respect to these, and then we can get dH equals to du plus pdv plus vdp. Already we know that du equals to tds plus vdp, tds minus pdv. Substituting these values in above equation, we can get finally dH equals to tds plus vdp. Partial differential of both sides with respect to s and p, we can get dh by dou h by dou s of p equals to t, dou h by dou p of s equals to v. Finally, for total differentiation, we can get
multiplying with dou by dou p of dou by dou p in left side and dou by dou s of right side, we can get final equation for third equation, that is dou t by dou p of s equals to, this is called third Maxwell equation by using enthalpy. Dou t by dou p of s equals to dou v by dou s of p. Okay, so this one is enthalpy. And final one, Maxwell fourth equation, get from fourth thermodynamic potential, that is Gibbs function G. Only we know that the Gibbs function G equals h minus ts. Differentiate on both sides, so then we can get dg equals to dg. Differentiate on both sides, that is dg equals to dh minus tds minus hdt. Only we know that dh from equation 5. This is equation 5. So we know that equation 5 tds plus vdp. From equation 5 we can get dh equals tds plus vdp. Hence, substituting dh value in this equation, we can get seventh equation, that is dg equals to vdp minus sdt. So partial differential on both sides with respect to s and p. So we can get p and t. We can get dou g by dou p of t equals to v and dou g by dou t of p equals minus s. Next, for total differentiation, that is dou by dou t of dou g by dou p of t equals to dou by dou p of dou g by dou t of p. So equalizing these two equations, we can get dou v by dou t of p equals to minus dou s by dou p of t. This is called fourth Maxwell equations from Gibbs function. These are all four equations came from thermodynamic potentials. So these are all four Maxwell equations have derived. సో ఇలా మన Maxwell ఈక్వేషన్స్ అన్నిటిని కూడా డెరైవ్ చేస్తున్నాం. సో ఇవి ఇవాళ టాపిక్స్. ఏమేమి చెప్పాము ఒకసారి రివైజ్ చేయండి. ద ఫస్ట్ వన్ ఈజ్ Maxwell పొటెన్షియల్స్, థర్మోడైనమిక్ పొటెన్షియల్స్, ఉష్ణగతిక చక్మాలు, 4 ఉష్ణగతిక చక్మాలు చెప్పాం. అండ్ దెన్ దాంట్లో ఫస్ట్ వన్ ఇంటర్నల్ ఎనర్జీ, సెకండ్ వన్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, థర్డ్ వన్ ఇక్కడ ఉంది కదా. సో ఇది thermodynamic potentials are 4. The first one is internal energy, Helmholtz function, enthalpy and Gibbs function. By using these four equations, we can get 4 Maxwell thermodynamic equations. So these 4 Maxwell thermodynamic equations are very very important, and there are some applications of Maxwell thermodynamic equations. కొన్ని applications ఉన్నాయి Maxwell equations. So we can derive a ratio of Cp and Cv, and the difference between Cp and Cv, and also Clausius-Clapeyron equation. These equations are will derive from Maxwell thermodynamic equations. Maxwell thermodynamic equations నుంచి 4 ఈక్వేషన్స్ నుంచి మనం ఆ 4 సమీకరణాలని అప్లికేబుల్గా తీసుకోవచ్చు. అంటే రేపటి కాన్సెప్ట్లో మనం 4 అప్లికేషన్స్ చెప్తాం. సో by using thermodynamic Maxwell equations, we can derive Cp minus Cv equals to R, Cp by Cv equals to gamma, and then Clausius-Clapeyron equation. అవి కూడా మనం ప్రూఫ్ చేయొచ్చు. సో ఈ మూడింటిని మనం Maxwell ఈక్వేషన్స్ని యూస్ చేసుకొని ప్రూఫ్ చేయొచ్చు. సో ఇవి ఇవాళ కాన్సెప్ట్స్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, చాలా ఈజీగా ఉంటాయి అంటే ఇప్పుడు మనకి థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అనేది షార్ట్లో వస్తుంది. సో Maxwell ఈక్వేషన్స్ అనేది లాంగ్లో వస్తుంది. థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అనేవి షార్ట్లో వస్తాయి. Maxwell ఈక్వేషన్స్, డైరెక్షన్ ఆఫ్ Maxwell ఈక్వేషన్స్ బై యూజింగ్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఇస్తాడు, అవి మనకి లాంగ్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ని తెలుసుకుంటూ Maxwell ఈక్వేషన్స్ని మనం ప్రూఫ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ థర్మోడైనమిక్ పొటెన్షియల్ అని షార్ట్లో అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని షార్ట్లో అడుగుతాడు. అండ్ దెన్ డెరైవ్
మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ బై యూజింగ్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటాడు. సో మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ని మనకి డెరైవ్ చేయమంటాడు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా ఒక లాంగ్ క్వశ్చన్ ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా చదవాలి. సో ఈ క్వశ్చన్స్ కంపల్సరీగా చదవండి. చదివితే ఆటోమేటిక్గా మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా ఈ క్వశ్చన్ చదివేటట్టుగా చూడండి. ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్ అంటే ఉష్ణోగ్రత శక్మాలు అంటే ఏంటి, 4 శక్మాలు ఏ విధంగా ఉంటాయి, వాటి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, అండ్ దెన్ మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్, ఫోర్త్ మన పీజీ ఎంట్రన్స్లో మాత్రం కంపల్సరీగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చదవాలి. సో ఈ 4 క్వశ్చన్లు చదివితే ఆటోమేటిక్గా అన్నీ సెట్. అంటే ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది, ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది, అండ్ దెన్ పీజీ ఎంట్రన్స్ రాయాలనుకుంటే కూడా అక్కడ స్కోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థర్మోడైనమిక్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవి కూడా మనకి స్కోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకొరకే థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ని కూడా వదలకుండా ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కవర్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సెమిస్టర్లో మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ పీజీ ఎంట్రన్స్ కూడా ఒకవేళ రాయాలనుకుంటే అక్కడ కూడా మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మిస్ అవ్వకుండా చదవాలి. ఓకే, రేపటి కాన్సెప్ట్లో అప్లికేషన్స్ ఆఫ్ థర్మోడైనమిక్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్స్ అలాట్.